వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి 8 నెలలైంది. దీంట్లో రకరకాల వీడియోస్ తీశాను. అంటే టెంపుల్స్ ఏమైనా ఉంటే అంటే చీరాల దరిదాపుల్లో ఏ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ చూపించాను. 2 బీచ్లు చూపించాను. మామూలుగా ఇప్పుడు మనం ఉన్నది రామాపురం బీచ్ కదా, అట్లాంటి బీచ్లు ఏముంటే ఆ బీచ్లు చూపించాను. రెగ్యులర్గా తీసే వీడియోస్ ఏంటంటే మనం చేపల మార్కెట్ ఉంది కదా, ఆ చేపల మార్కెట్ వీడియోస్ తీస్తాము. ఇకపై నుంచి కూడా అంటే జనవరి 1 కదా ఈరోజు, తర్వాత కూడా అయ్యే వీడియోస్ వస్తాయి. ఇక్కడ నుంచి అంటే వారానికి ఒక వీడియో, సపరేట్గా ఒక వీడియో వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చేస్తానని చెప్పాను కదా, అవి ఈ రోజు నుంచే వస్తాయి. ఇప్పుడు నేను తీస్తున్న వీడియో కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో ఇది కూడా ఒక పార్ట్ లాగే. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. నా పేరు శివబాబు, నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. కాకపోతే ఎంసీఏ నేను కంప్లీట్ చేసిన దానికి నాకున్న వీటికి అంటే ఇంట్రెస్ట్లకి కొద్దిగా తేడా ఉండటం, 2 జాబ్ లేకపోవటం, ఇవి కూడా కారణాలు. అయితే యూట్యూబ్ వీడియోస్ స్టార్టింగ్ నుంచే నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయాలనుకుంటే మనకి కొద్దిగా గొప్ప ఖర్చు పెట్టాలి. వీడియోస్ తీయాలంటే మామూలుగా అక్కడ కెమెరా పెట్టేసి ఇట్లా తీయటం అనేది అసాధ్యం. అందుకని ఏం చేశానంటే అట్లా కూడా తీయొచ్చు, తీస్తే కాకపోతే రీచ్ రాదు. అంటే ఇప్పుడు పెట్టాము సబ్స్క్రైబర్స్, ఇప్పుడు నేను మొదటి రోజు నుంచి కెమెరా ఇట్లా పెట్టేసి మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోరు. అంటే పట్టించుకోవచ్చు, మహా అయితే ఒక 400-500 మంది వస్తారు. అందుకని ఏం చేశానంటే ముందు మనకు సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పేసి నేను స్టార్టింగ్లో న్యూస్ ఛానల్ సంబంధించిన యూట్యూబ్ ఒకటి క్రియేట్ చేశాను. తర్వాత అది మానిటైజేషన్ కాకపోయినా అది నాకు తర్వాత బాగా హెల్ప్ అయింది. అంతేకాకుండా మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి ఈరోజు అంటే జనవరి 1, 2025 నాటికి మనకి అంటే నాకు శివబాబు వగ్గి అనే అతనికి సోషల్ మీడియాలో 60,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్కి హెల్ప్ అవుతున్నారు. అంతేకాకుండా ఈరోజు నేను ఏదైనా వీడియో తీస్తే అంటే ఉదయం పూట నేను వెళ్ళి చేపల మార్కెట్ వాటి గురించి వీడియోస్ చేస్తున్నా కదా, ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎంతో కొంత సపోర్ట్ అనేది వాటి నుంచి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా ఈ వీడియోస్ తీస్తూనే అంటే మనం మామూలుగా బీచ్ వీడియోస్ తీస్తాం కాబట్టి ఆ వీడియోస్ తీస్తూనే నేను ఇన్ఫర్మేటివ్ కూడా డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇన్ఫర్మేటివ్గా అంటే ఫస్ట్ ఒక వీడియో చేశాను, అది కూడా 2,900 మంది, అంటే బహుశా ఇంకా అది ఒక 3,000 దాకా వెళ్ళొచ్చు. అది 3,000 వెళ్ళింది కాబట్టి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ టెస్ట్ చేశాను ఆ వీడియోలో. అంటే వెళ్తాయా లేదా, మనకి ఆడో చదువు లేకపోతే ఆడో నేర్చుకొని చెప్పినంత మాత్రాన వీడియోస్ వెళ్ళాలని లేదు కదా, అందుకని అది నేర్చుకున్నాను. ఇక నుంచి కూడా వస్తాయి. ఫస్ట్ మీకు నితీష్ కుమార్ రెడ్డి గురించి చెబుతానన్నాను. నితీష్ కుమార్ రెడ్డి అని అతను వైజాగ్ చెందినటువంటి అతను చాలా కష్టపడి స్టేజ్కి వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్ అతని కోసం జాబ్ను వదిలేసుకొని వైజాగ్లో వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయినా కానీ ఆ ట్రాన్స్ఫర్ని వదులుకొని ఈ అబ్బాయికి ఎవరైతే నితీష్ కుమార్ రెడ్డికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండటం, బాగా దాంట్లోనే రాణించాలనుకోవడం వలన వాళ్ళ నాన్న ఆ జాబ్ వదిలేసి ఈ కుర్రాడి కోసం అక్కడే ఇంకా వేరే వర్క్ చేసుకుంటూ ఇతని కోసం బాగా కష్టపడ్డాడు. అంతేకాకుండా వీళ్ళకి ఇంకా 2 పిల్లలు ఉన్నట్టున్నారు. ఎప్పుడైతే ఎంజీసీ క్రికెట్ గ్రౌండ్లో, ఎంజీసీ అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అందరూ ఫెయిల్ అవుతున్న చోట నితీష్ కుమార్ రెడ్డి అనే అబ్బాయి ఒక్కడే బాగా పాపులర్ అవడం వలన అసలు ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తానికి హైలైట్ కూడా నితీష్ కుమార్ రెడ్డినే. అన్నిట్లో 42, 40, 38 స్కోర్లు చేస్తే ఈ మొన్న జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో వచ్చేసరికి అతను ఒక్కడు సెంచరీ చేశాడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే అతను ఒక సెంచరీ చేశాడు కదా, కనీసం మ్యాచ్ డ్రా అయింటే బాగుండేది, అది వేరే విషయం. ఇప్పుడు మామూలుగా నితీష్ రెడ్డి గురించి చెప్పాను కదా, ఇట్లాగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే ఇంతే. ఒక టాపిక్ తీసుకోవడం, వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, లేకపోతే ఒక విశేషం కానీ ఏదో ఒక జరిగిందనుకోండి వాటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం. సింపుల్గా అయితే టాక్స్ అని చెప్పుకోవచ్చు, శివబాబు టాక్స్ లాగా. అలాగా మనం ఒక టాపిక్ తీసుకొని చెప్పడం. మీకు వెనకాల బీచ్ కనబడుతుంది కదా, నేను అసలు యూట్యూబ్ పెట్టినప్పుడే ఇలాగ వీడియోస్ తీద్దాం అనుకున్నాను. అంటే ఏంటంటే నేను మాట్లాడుతూ ఉంటాను, నేను మాట్లాడేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో బీచ్ కనపడాలి అనేది. కాకపోతే నేను అనుకున్నాను కానీ ఎలా తీయాలి ఏందని కుదరలేదు. ఈరోజు కుదిరింది. ఎందుకంటే మనకి ఎండ ఉన్నప్పుడు నేను వచ్చేవాడిని, ఎండ వచ్చినప్పుడు ఇట్లా పెడితే మనకి ఎండ ఇటువైపు వచ్చేది,
మనకు బీచ్ కనపడేది కాదు, ఏం కనపడేది కాదు. కాబట్టి ఇలాంటి వీడియోసే నేను తీద్దాం అనుకున్నాను. ఇన్ని రోజులు కుదిరింది, ఇప్పుడు కుదిరింది. అంటే ఎక్విప్మెంట్ కూడా కావాలి కదా, ఇప్పుడు నేనేం ఎక్విప్మెంట్ పెట్టలేదు. అంతేకాదు మొన్నటిదాకా కూడా వీడియోస్ కోసం కొద్దో గొప్ప ఖర్చు చేశాను. అంటే ఎంత మహా అయితే ఒక 5,000, 6,000. అవి కూడా ఏంటంటే ఇక్కడికి రావడానికి, బీచ్కి రావడానికి మనకు ఒక వెహికల్ అవి కావాలి కదా, వాటి కోసం ఖర్చు చేశాను. ఇకపై నుంచి వీడియోస్ తీయడానికి కూడా ఖర్చు కూడా పూర్తిగా తగ్గిస్తున్నాను. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఏదైనా తినడానికి కానీ, లేకపోతే వాటికి వీటికి ఎక్కువగా చదవటం, రాయటం, న్యూస్ రాయటం, వీటి వల్ల ఏంటంటే బాగా బ్రెయిన్ మీద బాగా కొద్దిగా ప్రెజర్ పడింది. కానీ అన్నీ ఒకేసారి నేను అనుకున్న ప్రతిదీ అన్నిట్లో, ఫేస్బుక్లో అయితేనేది, యూట్యూబ్ మనకున్న వేరే ఛానల్లో అయితేనేది, అన్నీ కూడా ప్రస్తుతానికి వచ్చేసరికి లైన్లో వచ్చేసినాయి. ఇప్పుడు నేను కనిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ కూడా 1000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలోకి వచ్చింది. కాబట్టి ఇక మీద మన మీద ఉండే ప్రెజర్ కొద్దిగా తగ్గిపోతుంది. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయాలనే నా ఏదైతే ఐడియా ఉందో అది కూడా లైన్లోకి వచ్చేసినట్టే. ఈరోజు మీకు నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పింది 2 లైన్లే అయ్యి ఉండొచ్చు. కానీ ఇకపై నుంచి వేరే విషయాల్లో వేరే టాపిక్స్ కూడా చెబుతాను. ఇది నా ఇంట్రడక్షన్ వచ్చేసరికి మామూలుగా అయితే మా ప్రాపర్ గుంటూరు అంటే పెద్దకూరపాడు అనే విలేజ్. కానీ తర్వాత మేము చీరాలకు మైగ్రేట్ అయ్యాము. ఈ చీరాల్లో ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో ఆ తర్వాత నాకు చీరాల్లో బీచ్ వీడియోస్ తీయాలనే ఐడియా వచ్చింది. చీరాల్లో బీచ్ వీడియోస్ ఎందుకు తీయాలంటే, చీరాల, రామాపురం, బాపట్ల, పొట్టిసుబ్బయ్యపాలెం, కటారిపాలెం బీచ్ అనే 4 బీచ్లు ఇక్కడ ఉన్నాయి. అన్నీ కూడా టూరిస్టిక్ స్పాట్స్. మరీ ముఖ్యంగా చీరాల అనేది 2 రాష్ట్రాలు, తెలంగాణకి అసలు బీచ్లే లేవు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా వచ్చేది 2 బీచ్లే. ఒకటి బాపట్ల బీచ్, 2 చీరాల బీచ్. బాపట్ల నేనుండే ప్లేస్ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటే, చీరాల ఒక 5 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఇది ఒక టూరిస్టిక్ ప్లేస్. అంటే నేను వీడియోస్ తీసుకోవడానికి ఈ ప్లేస్ అనేది చాలా 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 అనువుగా ఉంది. 2, నేను సపరేట్గా టాపిక్ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఎప్పుడైనా బీచ్కి వచ్చానంటే ఏదో ఒక టాపిక్ దొరికిపోతుంది. స్టార్టింగ్లో నేను ఏ వీడియోస్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను, కానీ ఏ వీడియో తీయాలి, ఎందుకు తీయాలి, ఎలా తీయాలి అనేది కన్ఫ్యూజన్. అంటే ఛానల్ స్టార్ట్ చేశాను, ర్యాండమ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. అంటే ఈరోజు ఏదో తిక్కల ఐడియా వచ్చింది, లేదు తర్వాత ఏదో ఐడియా వచ్చింది, తర్వాత ఏదో ఐడియా వచ్చింది, అలాగా మొదలుపెట్టాను. స్టార్టింగ్ న్యూస్ అని స్టార్ట్ చేసి వేరే ఛానల్ పెట్టాను. ఆ తర్వాత కొద్దిగా 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 నేర్చుకుంటూ, ఇంకొద్దిగా నేర్చుకుంటూ ఇలా వీడియోస్ తీయడం అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు 10 నిమిషాలు వీడియో పెట్టాలంటే ఇప్పుడు పెట్టట్లేదు. ఇప్పుడు అన్నీ 5 నిమిషాలు, 7 నిమిషాలు అట్లా కంటెంట్ ఎంత ఉంటే అంత పెడుతున్నాను. స్టార్టింగ్లో తెలియక 10 నిమిషాలు పెట్టేవాడిని. ఇకపై నుంచి నేను తీసే ప్రతి వీడియో కూడా ఇలాగే వచ్చింది. ఇలాగ మన బీచ్ కనపడేలాగే వచ్చింది. ఇంతటితో నా ఇంట్రడక్షన్ పూర్తయింది. తర్వాత వీడియోస్ కూడా ఇలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.